ఓకే నాన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు 2024లో థర్డ్ డే జూనియర్ క్లాస్కి అందరం వచ్చేసారు కదా, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన లెసన్ ఏంటో చూద్దామా? ఈరోజు మన లెసన్ యాకోబు గురించి చూసుకుంటున్నాం కదా. యాకోబు తన తండ్రి ఇంటిని, బంధువుల్ని అందరినీ వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోతా ఉన్నాడు. చాలా దూరం ప్రయాణం చేసి చేసి చాలా అలసిపోయాడు. వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. వేరే దేశం అంటే వేరే కొత్త ప్లేసు, ఎవ్వరూ తెలియదు కదా. అక్కడ ఉన్నప్పుడు ఎవ్వరూ తెలియదు, అక్కడ చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. సరే, అక్కడ ఒక బావి దగ్గర గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల కాపర్లు ఉన్నారు, అక్కడ బావి ఉంది, నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ చూశాడు. చూసి వాళ్ళందరినీ చూసి మీకు లాభాన్ని ఎవరో తెలుసా అన్నాడు. అనేటప్పటికి వెంటనే వాళ్ళు అన్నారు, తెలుసు తెలుసు, అదిగో అక్కడ గొర్రెలు మేపుతుందే ఆమెనే లాబాని యొక్క కుమార్తె అని చెప్తారు. ఆమె పేరు రాహేలా అని కూడా చెప్తారు. చెప్పేటప్పటికి సరే అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. నేను ఫలానా రెబ్కా కొడుకుని, మీ అత్త కొడుకుని, సో కాబట్టి నేను మీకు బంధువు అవుతాను అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకోవటమే కాదు, ఆ రెబ్కా దగ్గర ఉన్న గొర్రెల్ని కూడా ఏం చేస్తాడు, ఆ బావి దగ్గరికి తీసుకొచ్చి నీళ్లు తోడి ఆ గొర్రెలకి పోస్తాడు. అప్పుడు రెబ్కా చాలా సంతోషపడుతుంది. సంతోషపడి వెంటనే ఏం చేస్తుంది, ఆ సంతోషంతో వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి అయిన లాబాన్ దగ్గరికి వెళ్ళి విషయం జరిగిన సంగతి అంతా చెప్తుంది. వెంటనే లాబాన్ కూడా ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి తన ఎక్కడైతే యాకోబు ఉన్నాడో అక్కడికి వచ్చేసి యాకోబుని పరిచయం చేసుకొని, పర్లేదు మా ఇంట్లో రా ముందు కానీ అని చెప్పి తీసుకెళ్తాడు. సరే అని చెప్పేసి యాకోబు కూడా చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఉన్న టైంలో ఇక్కడ మా గొర్రెలు ఉన్నాయి, ఈ మందంతా చూపిస్తాడు లాబాను. చూపించే టైంలో సరే మీ దగ్గర కొలువు చేస్తాను అని అడుగుతాడు. అంతేకాదు, నీ కూతురైన రాహేలాని నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నప్పుడు లాబాన్ ఏమంటాడంటే, 7 సంవత్సరాలు నువ్వు మాకు కొలువు చేసినట్లయితే మేము నీకు అట్లాగే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అంటాడు. సరే అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి తన లాబాని యొక్క గొర్రెలు, మందలు అన్నిటినీ కూడా కాయటం, మేపటం మొత్తం బాధ్యత యాకోబు తీసుకున్నాడు. తీసుకోవటమే కాదు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. అట్లా 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఏమన్నాడంటే, సరే నాకు అన్న టైం ముగిసింది కదా, 7 సంవత్సరాలు అయిపోయాయి కదా, నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయని చెప్తాడు. వెంటనే లాబాన్ అంటాడు, అలాగే ఇస్తాను అని చెప్పేసి ఒక రాత్రికాల సమయంలో మంచి విందు ఏర్పాటు చేసి, మరి వివాహం అంటే అంతే కదా, మంచి విందు ఏర్పాటు చేసి అక్కడ జనాలందరినీ పోగేసి పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు లాబాను. ఆ విందు అయిపోయిన తర్వాత వివాహం జరిపించి అప్పటి సాంప్రదాయం ప్రకారం ఏంటంటే, పెళ్లి కూతురికి ముసుగు అనేది వేస్తారు. ఆ రాత్రికాల సమయంలో వివాహం అవుతుంది. మళ్ళా సూర్యోదయం అయ్యేటప్పటికి మార్నింగ్ యాకోబు ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న పెళ్లి కూతురు యొక్క ముసుగు వెనక్కి తీస్తాడు. తీసేటప్పటికి వెంటనే అక్కడ ఉన్నది ఎవరు, లేయా. వెంటనే షాక్ అవుతాడు పిల్లలు. షాక్ అయ్యి నేను అడిగింది, నేను ఇప్పటి వరకు కొలువు చేసింది రాహేల్ గురించి కదా, ఇక్కడ లేయా ఉంది ఏంటి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఎవరి మీద, లాబాని మీద గట్టిగా అరిచి లాబాన్ దగ్గరికి వెళ్ళి, నేనేం చేశాను, నేనేం చెప్పాను, నువ్వేం చేశావని చెప్పేసి వెంటనే కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. నేను ప్రేమించింది రాహేల్ని కదా, నువ్వెట్లా లేయనిచ్చి నాకు వివాహం చేస్తావు, నువ్వు ఇది మంచి పద్ధతేనా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అరిచేటప్పటికి లాబాన్ అంటాడు, సరే కానీ మా దేశ మర్యాద ప్రకారం పెద్దవాళ్ళకి వివాహం అవ్వకుండా చిన్నవాళ్ళకి చెయ్యం కాబట్టి నేను అలా చేశాను. నీకు రాహేలా కావాలనుకుంటే మరొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, అలాగే ఇస్తానని చెప్తాడు. ఇంకేం చేస్తాడు, అక్కడ సరే అని ఒప్పుకుంటాడు. వాక్యంలో కూడా ఒకటి ఉంటుంది కదా, ఏమని ఉంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనము మనుష్యుడు ఏ పంట విత్తునో ఆ పంటే కోయనని వాక్యంలో ఉంది కదా. అంతే కదా పిల్లలు, మనం ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తాం. వరి పంట వేస్తే వరి పంటే కోస్తాం కదా. ఇక్కడ కూడా యాకోబు ఏమైంది, అన్నని తండ్రిని మోసం చేసి ఇక్కడికి వచ్చాడు, కానీ ఇక్కడ లాబాన్ చేతిలో మోసపోయాడు కదా. కాబట్టి కొన్నిసార్లు మనం ఎవరి చేతన్నా మోసగింపబడినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, కోపం వస్తుంది, ద్వేషము, వాళ్ళని ఏదైనా చేయాలనిపిస్తుంది. ఆ కోపంలో మనం ఎవరినైనా ఏదైనా చేయొచ్చు, కానీ ఆ కోపం స్వభావం అనేది మనకి దేవుని నుంచి దూరం చేసేస్తుంది పిల్లలు. ఒక్క క్షణం
అలా ఎప్పుడైనా మనం మోసగింపబడినప్పుడు ఒక్క క్షణం ఆగి మనం ఉన్న ప్లేస్లోనే ప్రార్థన చేస్తే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ కోపాన్ని మన నుంచి తీసివేస్తాడు. అలా ఇక్కడ ఏమైంది, కొంచెం యాకోబుకి ఆ కోపం అనేది వచ్చింది. కానీ అయినప్పటికీ మళ్ళా తగ్గించుకొని అక్కడ లాబాను దగ్గర కొలువు చేయటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ యాకోబు లేయ కంటే రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకని? రాహేలు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి. లేయ కొంచెం జబ్బు కళ్ళు గలది. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాంతరంగాన్ని చూస్తున్నాడు. బాహ్య సౌందర్యం కంటే అంతరంగాన్ని, లోపల ఉన్నదాన్ని చూస్తూ ఉన్నాడు. లేయని దేవుడు ఎక్కువ ప్రేమించాడు. లేయ కూడా యేసయ్యని ఎక్కువ ప్రేమించింది. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చింది. బాగా ప్రార్థన చేసింది. కొన్నిసార్లు మనం కూడా ఎవరి చేతన ద్వేషింపబడుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? లేదు, చాలా బాధ అనిపిస్తుంది. అట్లాగే లేయ కూడా చాలా బాధపడుతూ ఉంది. దేవుని దగ్గర అడుగుతూ ఉంది. అడుగుతూ ఉన్న టైంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? మన వాక్యంలో చెప్పినట్టు, వాక్యంలో ఉన్నట్టు గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. అలాగే లేయకి దేవుడు మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు. అట్లా ఇచ్చిన టైంలో ఈమె ఏం చెప్పిందంటే, లేయ ఏం చెప్పిందంటే, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు, అంతేకాదు నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని మొదటి కుమారునికి రూబేన్ అని పేరు పెట్టింది. మళ్ళా రెండోసారి మళ్ళా బ్లెస్ చేశాడు దేవుడు. మళ్ళా రెండోసారి గర్భం ఇచ్చినప్పుడు ఏమంది? నేను ద్వేషింపబడుతున్నానన్న సంగతి యెహోవా చూచి ఉన్నాడు గనుక అని దానికి గుర్తుగా రెండవ కుమారునికి షిమ్యోను అని పేరు పెట్టింది. మళ్ళా మూడోసారి దేవుడు బ్లెస్ చేశాడు. మళ్ళా మూడోసారి బ్లెస్ చేసినప్పుడు నా భర్త నన్ను హత్తుకొనును అని చెప్పేసి మూడవ కుమారునికి లేవి అని పేరు పెట్టింది. నాలుగవ కుమారునికి ఇక నేను యెహోవాను స్తుతించేదను అని చెప్పి అక్కడ యూదా అని పేరు పెట్టింది. ఎంత గొప్ప సంగతి కదా పిల్లలు! యూదా ఆ క్రీస్తు వంశావళి అలా వెళ్ళింది. అట్లా లేయ చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి బిడ్డలను చక్కగా పెంచుతుంది. బిడ్డలు కూడా చక్కగా అందంగా, బలంగా, చక్కగా ఉన్నారు. కానీ ఇద్దరు సిస్టర్సే కదా అక్కడ. లేయేమో దేవుడు బిడ్డల చేత ఆశీర్వదింపబడినప్పటికీ రాహేలు మాత్రం గుట్రాలుగా మిగిలిపోయింది. అప్పుడు రాహేలుకి అక్క అయిన లేయ మీద అసూయ ఏర్పడింది. అసూయ ఏర్పడి అక్కడ యాకోబుతో ఏమంటదంటే, నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చేదవా లేదా నేను చచ్చేదనా అంటది. అక్కడ ఏమంటాడంటే యాకోబు, నా వల్ల ఏమి కాదు, నువ్వు దేవుణ్ణి అడుగు అంటాడు. ఇక్కడ మానవ స్వభావం ఏంటంటే ఎక్కువగా రాహేలు ఎక్కువగా దేవుణ్ణి అడగకుండా మనుషుల మీద ఆధారపడింది. కానీ లేయ మాత్రం దేవుని మీద ఆధారపడింది. దేవునికి ఇలా ఇద్దరి మధ్య ఇలా గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ యాకోబు చూడండి ఎంత బాధగా, ఎంత కుటుంబంలో కూడా కలహాలు వచ్చినప్పుడు లేకపోతే గొడవలు జరుగుతున్నప్పుడు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారా? లేదు కదా, చాలా కష్టం. అట్లాగే ఇక్కడ కూడా లేయ సంతోషంగా ఉంది బిడ్డలతో, రాహేలు మాత్రం మనసంతా డిస్టర్బెన్స్గా ఉంది. అంతేకాదు యాకోబు మనసు కూడా డిస్టర్బెన్స్గా ఉంది. యాకోబు ఎవరిని అడగమన్నాడు? దేవుణ్ణి అడగమన్నాడు. సరే అని చెప్పేసి వెంటనే ఈ రాహేలు ఏం చేసింది? దేవుణ్ణి అడిగింది. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు రాహేలు మొర కూడా విన్నాడు. రాహేలు మొర విని రాహేలుకి యోసేపుని బహుమానంగా ఇచ్చాడు. ఇట్లా బహుమానంగా ఇచ్చినప్పుడు రోజులు అయిపోతా ఉన్నాయి. సరే యాకోబు వెళ్ళి లాబానుతో ఏమంటాడంటే, నేను నా పిల్లల గురించి, నా భార్యల గురించి నీ దగ్గర ఇంతకాలం కొలువు చేశాను కదా, సమయం అయిపోయింది, ఇంకా నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడ అడుగుతాడు. అడిగేటప్పటికీ లాబానికి యాకోబు వెళ్ళిపోవటం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకని? యాకోబు మంచి పనివాడు. ఎవరైనా మంచి పని వాళ్ళు ఉంటే యజమానులు వదులుకుంటారా? కాదు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. అస్సలు వెళ్ళిపోవటానికి ఇష్టపడలేదు. అప్పుడు యాకోబుతో లాబాను ఏమంటాడంటే, ఏమైంది? నీకు ఒకవేళ జీతం తక్కువైందా? నీకేం కావాలో చెప్పు అంటాడు. అప్పుడు యాకోబు అంటాడు, అలా ఏమి కాదు, నేను అడిగిన పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నేను వచ్చినప్పుడు నీకు నీ ఆస్తి కొంచెమే ఉంది, కానీ నేను వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు అంటాడు. అంతే కదా, ఒక దేవుడు మరి వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను అని. అలాగే ఇక్కడ యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. అనేటప్పటికీ సరే లాబాను యాకోబు ఇట్లా మాట్లాడుకుంటుండగా యాకోబు ఏమంటాడంటే, సరే నాకు మందలో నుండి ఇంతకాలం నేను చేశాను కదా, మందలో నుండి పొడలు గలవి, మచ్చలు గలవి, చారలున్నవి, నల్లనివి, ఇలాంటివన్నీ కూడా
నాకు కావాలి అని చెప్పేసి అంటాడు. సరే లాబాను వెంటనే ఓకే అంటాడు. ఓకే అని చెప్పేసి అలాగే వేరు చేద్దామని మందలో నుంచి తెల్లని వాటినన్నిటిని సపరేట్ చేశారు. చేసేటప్పటికి అక్కడ ఏమైంది, అక్కడ లాబాను అక్కడ కూడా యాకోబుని మోసం చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ యాకోబుకి ఎవరి తోడుంది, యేసయ్య తోడుంది. వెంటనే అక్కడ దేవుడు అక్కడ పుట్టే సంతానాన్ని కూడా ఇంకా చారలు గలవి మచ్చలివి అన్నీ అవే వస్తున్నాయి కానీ తెల్లగా ఉన్నాయి రావట్లేదు. ఇలా యాకోబు యొక్క మంద ఎక్కువైపోయింది. ఇట్లా మంద ఎక్కువైపోయేటప్పటికి వెంటనే లాబాను కుమారుల్లో అసూయ అనేది ఏర్పడింది. ఇదిగో మన తండ్రి ఆస్తి అంతా యాకోబు వేసేసుకున్నాడు, మనకి వాళ్ళ మంద ఎక్కువైపోయింది, మనం చాలా తక్కువగా ఉన్నామని లాబాను కుమారులు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత లాబానులో మొదటి ఉన్న ప్రేమ లేదు, తర్వాత ప్రేమ కూడా కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంది యాకోబు పట్ల. సరే యాకోబుకి అర్థమవుతూ ఉంది. ఆ టైంలో యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. ఏమని, ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని వదిలి నీ తండ్రి ఇంటికి నీ తండ్రి దేశానికి నువ్వు పుట్టిన ప్రాంతానికి నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోమని దేవుడు అక్కడ మాట్లాడతాడు. వెంటనే యాకోబు దేవుని యొక్క మాటకి లోబడి వెంటనే అక్కడి నుంచి లేచి రాహేలాని లేయాని పిలిచి పరిస్థితి అంతా చెప్తాడు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అంతేకాదు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు నా దేవుడు నాతో మాట్లాడాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, అంతేకాదు మీ తండ్రి అయిన లాబాను యొక్క మనస్తత్వం కూడా బాలేదు, మొదటి ఉన్న ప్రేమను నేను చూడలేకపోతున్నా, వెళ్ళిపోదామని చెప్పేసి అంటే వెంటనే రాహేలు లేయ కూడా వెంటనే తన భర్త మాటకు లోబడి వెంటనే అక్కడి నుంచి ప్రయాణం అయిపోతారు. ప్రయాణం అవటం అంటే సామాన్యం కాదు. ఒంటెలు, గాడిదలు, ఆవులు, మేకలు, గొర్రెలు వీటన్నిటిని తీసుకొని చిన్నపిల్లల్ని తీసుకొని వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఇలా ప్రయాణం చేస్తూ ఉన్న టైంలో ఒకరోజు 3వ రోజు లాబానుకి తెలుస్తుంది. ఏమని, యాకోబు మన దగ్గర నుంచి పారిపోయాడు అనుకుంటారు. వెంటనే లాబాను కోపానికి ఆవేశంగా ఉంటాడు. ఎట్లయినా సరే యాకోబుని పట్టుకోవాలి అనుకుంటాడు. కానీ ఆ రాత్రి స్వప్నమందు దేవుడు లాబానుతో మాట్లాడతాడు. ఏమనంటే, నువ్వు ఏమీ అనవద్దు, యాకోబుని ఏమీ అనవద్దు అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. వెంటనే లాబాను కూడా దేవుని మాటకి విధేయత చూపించి సరే అని చెప్పి యాకోబు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యాకోబుతో అంటాడు, నువ్వు ఇలా చెప్పకుండా వచ్చేసావు, ఒకవేళ నువ్వు చెప్పుంటే నేను చక్కగా సితారతో పాటలతో వాయిద్యాలతో నిన్ను సంతోషంగా సాగానంపేవాడిని కదా, నువ్వెందుకు చెప్పకుండా వచ్చేసావు అంటాడు. అని సరే నువ్వు వెళ్తున్నావు, ఇక్కడ నా కూతుర్లకి మరి దూరంగా ఉంటారు కదా, నా కూతుర్లకి నాకు మరి ఏమి ఇబ్బంది పెట్టినని నువ్వు మాట ఇవ్వాలి, అంతేకాదు ఒకవేళ ఏ గొడవ వచ్చినా నీకు నాకు మధ్య దేవుడే సాక్షి అని చెప్పేసి అక్కడ ఆ రాళ్ళన్నీ పోగు చేసి యాగర్ సెహదూత అని దానికి పేరు పెట్టారు. అంటే సాక్షి సమూహము అని. అక్కడ ఒడంబడిక చేసుకున్నారు పిల్లలు. ఒడంబడిక చేసుకొని లాబాను ఆ కూతుర్ని మనవరాళ్ళని అందరినీ పిలిచి ముద్దు పెట్టుకొని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇట్లా ఒక ఒడంబడిక ఎవరు లాబాను చేశారు, లాబాను యాకోబు చేసుకున్నారు. వీరి మధ్యలో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. అట్లాగే ఒకవేళ మన మధ్య కూడా నీ గురించి నా గురించి యేసయ్య కల్వరి శిలువలో చనిపోయాడు పిల్లలు కదా. మనం ఎవరమో కానీ మన గురించి ఎవరు చనిపోతారు, యేసయ్య మాత్రమే మన పాపం గురించి ప్రాణం పెట్టాడు. కొన్నిసార్లు మనము కూడా యాకోబులాగా మోసబడవచ్చు, మోసగింపబడవచ్చు, లేకపోతే యాకోబుకు వచ్చినటువంటి సమస్యలు మనకు కూడా రావచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనం ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థన చేస్తామో, ఇక్కడ యథార్థంగా ప్రార్థన చేసి ఎప్పుడైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా అడుగుతామో, అంతేకాదు పిల్లలు ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు మనకి అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి, మన ప్రమేయం లేకుండా వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడి దగ్గర మనం మొరపెట్టినప్పుడు, మొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని మాటకి లోబడినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు పిల్లలు. మరి మనం కూడా అలా చేద్దామా? యాకోబు జీవితాన్ని చూసాం. యాకోబు మొదట ఎలా ఉన్నాడు, మానవ స్వభావం కలిగి ఉన్నాడు. మానవ స్వభావం అంటే ఏముంటుంది, చెడ్డ ఆలోచనలు ఉంటాయి, పాప స్వభావము, మోసగించబడటం, ఇవన్నీ ఉన్నాయి. కానీ తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు దేవునికి మాటకి విధేయత చూపించాడు, దేవుని స్వభావాన్ని తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. అంతేకాదు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు, దేవునికి ఇచ్చాడు. ఎప్పుడైతే మన హృదయంలో మొదటి ప్రాధాన్యత యేసయ్యకి ఇస్తామో దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం నాన్న. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన యేసయ్య, గొప్ప తండ్రి, నీకు వందనాలు. దేవా, యాకోబు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. మరి
యాకోబు ఏ విధంగా మానవ స్వభావాన్ని వదిలిపెట్టి నీ మాటకు లోబడ్డాడో దేవా, ఇక్కడున్న మేమందరం కూడా, మా జూనియర్ పిల్లలందరూ కూడా తండ్రి, నీ మాటకు లోబడటానికి, నీ ప్రేమను తెలుసుకోవటానికి దేవా, మొదటి ప్రాధాన్యత మేము నీకు ఇవ్వటానికి సహాయం చేయమని ఇప్పటి వరకు మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే నాన్న, మళ్ళా టుమారో 4th లెసన్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? 2 days VBS కంప్లీట్ అయిపోయింది. 3rd day VBS మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి కలరింగ్ అండ్ క్రాఫ్టింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మనం ఆలస్యం చేయకుండా ఈ రోజు మన కలరింగ్ అండ్ క్రాఫ్టింగ్లో ఏ ఐటమ్ మనం చూడబోతున్నాం అనేది శాంబాబు అన్న అడిగి తెలుసుకుందాం. అన్న. ఓకే చిల్డ్రన్, మనము 3rd day జూనియర్ క్రాఫ్ట్కి మనం వచ్చేసాం. ఇది చాలా కలర్ఫుల్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఏంటో అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. దానికి వాడేది ఓన్లీ మరి స్టాప్లర్ అండ్ పిన్స్, తర్వాత మరి సిజర్, ఇవి మాత్రం వాడతాం అంతే. మరి ఆత్మ ఫలము గురించి మనకి ఈ లెసన్లో క్రాఫ్ట్ చేయబోతా ఉన్నాం. ఆత్మ ఫలములు అంటారు చాలా మంది, కాదు, ఆత్మ ఫలములో ఇవన్నీ భాగాలు అన్నమాట. అందుకే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహం, విశ్వాసము, ఆశానిగ్రహం. చూడు ఎట్లా ఉన్నాయి, చూపించఒకసారి. ఓకే, గుడ్. ఇట్లా అన్ని కలర్స్లో ఉన్నాయన్నమాట కదా. వాటిని మనం ఏం చేస్తామంటే ఈ డిఫరెంట్ కలర్స్లో ఉన్నటువంటి దాన్ని మనము చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా కట్ చేసిన తర్వాత వాటిని చక్కగా ఇలా పెట్టండి భాస్కర్ మీద. చూడండి పిల్లలు, అన్న కొంచెం ఎలా చేస్తున్నాడు. ఓకే, ఆ మూలల్లో కలుపుతున్నావా భాస్కర్? అవును. అప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ ఒకసారి పెట్టండి భాస్కర్. రైట్, ఓకే. ఎట్లా పెడుతున్నారు ఒకసారి అలా చూపించండి. అంటే వాళ్ళందరూ తర్వాత అలా పెట్టేసుకుంటారు. ఓకే, భాస్కర్ అన్న అలా పెట్టిన తర్వాత మనకి చూడండి, వీటిలోంచి 2 leaves, 2 ఆకులు మాత్రమే కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత వీటికి పైగా వీటిని ఇలాగా క్లోజ్ చేసిన తర్వాత పైన ఈ 2 leaves పెట్టిన తర్వాత మనము స్టాప్లర్ తోటి పిన్ చేసుకుంటే మనకి ఆత్మ ఫలము వచ్చేస్తుంది. సో ఈ ఆత్మ ఫలము చాలా బ్యూటిఫుల్గా ఉంది భాస్కర్. మన పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. అవును కదా పిల్లలు? దీనిని చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు, రోజు కూడా చదువుకోవచ్చు. గలతీయులు రాసిన పత్రికలో మరి ఆత్మఫలం గురించి ఉంది. ఇలాంటి క్రాఫ్ట్ మీరు చేయడానికి మిమ్మల్ని వాలంటీర్స్ గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పిల్లలు మరి చూస్తారు కదా, చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. మీరు కూడా చక్కగా క్రాఫ్ట్ చేయండి. మళ్ళీ రేపు లాస్ట్ డే VBS ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ చిల్డ్రన్.